అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 20వ విడత నిధులకు సంబంధించి రైతుల అకౌంట్లను అయితే జమ చేయనున్నారన్నమాట. మొదట పీఎం కిసాన్ డబ్బులు అనేవి పొందాలనుకున్న వారైతే ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి. ఇంకా ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకున్నట్లయితే మీ యొక్క డబ్బులకు సంబంధించి కూడా 2000 రూపాయలు అనేవి ఈసారి అయితే మనకు పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే మనకు 2000 రూపాయలు అయితే ఖాతాలో పడతాయన్నమాట. ఈసారి చూసుకున్నట్టయితే మనకు 4000 రూపాయలు అనేవి ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి కూడా మనకైతే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఎంతవరకు నిజం అనేది, అలాగే మనకు 2000 రూపాయలు అనేది పెంపు చేస్తే రైతులకు అనేది ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట, ఎంతో బెనిఫిట్ అన్నమాట. పేమెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా pmkisan.in వచ్చేసి మీరు ఇంకా ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోండి. అయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి ఎలా చెక్ చేసుకోవాలని చూసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైతే మీ మొబైల్ నెంబర్ ద్వారా ఇంకా లింకప్ అయితే చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే లింకప్ అయితే చేసుకోండి. మొదట పీఎం కిసాన్ పోర్టల్ వచ్చేసి www.pmkisan.in వచ్చేసి వెళ్ళండి అన్నమాట. అలా వెళ్ళినట్టయితే మీకు ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాసెస్ అనేది అయితే మీకు పూర్తి అనేది వివరిస్తాను. సో ఒకవేళ మీకు అర్థం కానట్టయితే, ఇప్పుడు చాలామందికి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదన్నమాట. ఇంకా ఎవరికైతే అర్థం కాలేదో ఈ యొక్క ప్రాసెస్కి సంబంధించి మీ దగ్గర ఉన్న మీ సేవ సెంటర్లో వచ్చేసి అయితే సందర్శించి అయితే ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి. 2000 రూపాయలు అనేవి అయితే మిస్ అవ్వద్దంటే ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఫార్మర్ కార్నర్కి వెళ్ళి మన pmkisan.in వచ్చేసి ఈ యొక్క ఏదైతే ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క స్టేటస్ సంబంధించి కూడా బెనిఫిషియరీ లిస్టుకు సంబంధించి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో పట్టా పాస్ బుక్ ద్వారా కూడా మీరు లింకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో అలాగే యజమాని పేరు మీద ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ యొక్క యజమానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లోనైతే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే మనకు 19 ఇన్స్టాల్మెంట్ అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు రైతులందరూ కూడా 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 3 పనులు చేస్తేనే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడనున్నాయన్నమాట. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ 3 పనులు చేసినట్లయితేనే డబ్బులు అనేవి అయితే ఖాతాలో పడబోతున్నాయి అన్నమాట. అర్హులైన ప్రతి ఒక్క రైతు ఈ పీఎం కిసాన్ బెనిఫిట్ ఒకవేళ కోల్పోకుండా మీరు ఉండాలంటే కొన్ని పనులు అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట. ముందుగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి, ఇది తప్పనిసరి. రెండో పని వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలన్నమాట. ఏదైతే పాస్బుక్ అనేది మీ ఎవరైతే యజమాని పేరు మీద ఉంటుందో భూమి పట్టా వివరాలు కానీ ఇవ్వచ్చు. సో అది ఎవరైతే పేరు మీద ఉంటుందో వారికి సంబంధించి అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్తో కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా లింకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చివరిగా మూడోది చూసుకున్నట్టయితే మీ భూమి వివరాలు అనేది అయితే ధృవీకరించాలి. ఇది అందరికీ తెలుసు. ఇది ఇప్పుడు మనం చెప్పడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క 3 పనులు చేసినట్లయితేనే ఇందుకోసం సమీపంలోనూ కామన్ సర్వీస్ సెంటర్ని అయితే ఏదైతే మన మీ సేవ సెంటర్లు ఉన్నదో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క వినియోగదారులు వచ్చేసి అయితే ఎంచుకోవాలన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ పనులన్నీ చూసుకున్నట్టయితే 2025 మే 31లోగానైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక విభాగం తన ట్విట్టర్తోనైతే ఖాతాలోనైతే వెల్లడించింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే నరేంద్ర మోదీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే ఖాతాలో జమ చేయనున్నారన్నమాట ఈ 2-3 రోజులలో. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎవరైతే యూస్ఫుల్ అయ్యిందని అయితే మీరు సొంతంగా భావించినట్లయితే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. జై హింద్.